అమరవీళ్ళ స్థూపం దగ్గర ఉన్నాం. సో మాట్లాడదాం. ఇక్కడ బీఆర్ఎస్ శ్రేణులు ఉన్నారు. మేడం చెప్పండి, ఎట్లా అనిపిస్తూ ఉంది? ప్రోగ్రామ్ చాలా సక్సెస్ఫుల్గా అయింది, ఎట్లా అనిపిస్తుంది? ప్రోగ్రామ్ చాలా సక్సెస్ఫుల్ అయింది సార్, చాలా సక్సెస్ఫుల్ అయింది. మన మాజీ సీఎం సార్ మా కేసీఆర్ సార్ ఈరోజు తెలంగాణ అమరవీరులకు జ్యోతి కాడికి వచ్చి ర్యాలీగా వచ్చి అందరం ముఖముడిగా మాది ఆలేరు నియోజకవర్గం కేసీఆర్ సార్ పిలుపు మేరకు మా ఆలేరు మాజీ ఎమ్మెల్యే గొంగుడి సునీత మహేందర్ రెడ్డి ఆదేశానుసారం మేము ఆత్మకూరు నుంచి ఆలేరు నుంచి మహిళలం పెద్ద ఎత్తున వచ్చి ఇక్కడ ప్రోగ్రామ్ సక్సెస్ చూసి చాలా ఆనందపడుతున్నాం సార్. మేము అప్పుడు 1200 మంది బలిదానాలు అమరులైన సందర్భంగా మన తెలంగాణ వచ్చింది. వాళ్లకు ఈరోజు కొవ్వొత్తులతోటి ర్యాలీగా వచ్చి అమరవీరుల శిల్పం కానించి ఈ జ్యోతి దగ్గరకు వచ్చి మేము నివాళులు అర్పించడం జరిగింది సార్. ఈరోజు చాలా సంతోషంగా ఉంది సార్. మాకు ఏం చెప్తారు? పాట కూడా అంటే మైకులు లాగేసుకొని పోయిన పరిస్థితి, పోలీసులు పాట కూడా పెట్టని పరిస్థితి కనబడుతుంది, ఏం చెప్తారు? ఇది కాంగ్రెస్ దౌర్జన్యం సార్. 10 ఏళ్ళు మేము అధికారంలో ఉన్నాము, ఏ ఒక్కరిని కూడా మేము ఎలిగేషన్ చేయలేదు మా సారు. ఇప్పుడు వచ్చి 6 నెలలు కూడా అయితే లేదు, ఆగమాగం చేస్తున్నారు సార్. అమరవీరుల కోసం మేము మా సార్ వచ్చి వాళ్లకు జ్యోతి వికాడ అమరవీరుల శిల్పం దగ్గరకు వచ్చి వాళ్లకు నివాళులు అర్పించిన సందర్భంగా మైకులు లాగేస్తున్నారు, మైకులు పెట్టనివ్వట్లేదు, లైట్లు ఆఫ్ చేస్తున్నారు, చాలా డిస్టర్బ్ చేశారు సార్. అయినా కానీ మేము ఓపికతోని మా అమరవీరుల కోసం మేము ఓపికతోని నివాళులు అర్పించడం జరిగింది సార్. కాకపోతే వాళ్ళొకటి అట్లా వెలిగేషన్ పెట్టారు కానీ అదొకటి బాధాకరం. మీటింగ్ మాత్రం ఇక్కడ చాలా సక్సెస్ఫుల్ అయింది సార్. ఏం చెప్తారు? చిహ్నాలన్నీ, కేసీఆర్ గుర్తులన్నీ ఒక్కొక్కటిగా చెరిపేసే ప్రయత్నం జరుగుతుందని చాలామంది అంటున్నారు, ఏం చెప్తారు? అది వాళ్ళ బలుపు చూసి ఆపనుకుంటున్నారు సార్. అవన్నీ ఒక్కొక్కటి తీసేస్తే వాళ్ళ దుర్వినియోగానికి వాళ్లకు మేము వదిలేస్తున్నాము. కానీ ఒక్కొక్కటి తీసేస్తే మాత్రం మేము ఊకునేది లేదు సార్. మా కేసీఆర్ సార్ పిలుపుకు మా కేటీఆర్ సార్ ఆదేశానుసారం మేము ఎందాకనైనా కొట్లాడతాం. ఇది ఒక్కొక్కటి తీసేస్తే మేము ఊరుకోము. రోడ్ ఎక్కి అప్పుడు ఉద్యమాలలో సకల జల సన్మే వంటవార్పు రాస్తారు ఒక రోడ్ షో ఎట్లా చేసినామో అదే రీతిగా మళ్ళీ మేము చేస్తాము. మా తెలంగాణ ప్రజల కోసం, మా కేసీఆర్ సార్ కోసం మేము కార్యకర్తల ముందుంది మేము నడిపిస్తాం సార్ ఏదైనా కానీ. కానీ అదొక్కటి తీసేస్తే మాత్రం మేము ఊరుకోం సార్. బాధాకరం, చాలా బాధపడుతున్నాం తెలంగాణ ప్రజలు. 6 నెలలు అవుతుంది కాంగ్రెస్ వచ్చి, మార్పు ఎట్లుంది? మార్పు ఏం లేదు సార్. ఆడళ్ళకు ఫ్రీ బస్ అని పెట్టిండు, ఏం లేదు, అదొక్కటి తప్ప. మార్పు ఏం మార్పు ఉంది? మార్పు అని అంటే మా మహిళలు 2500 వేస్తానంటే బస్సులు ఫ్రీ అని అంటే మొగ్గు చూపి మా రైతులకు 2 లక్షలు అనేసరికనే రైతులు మోసపోయినారు, 4000 అనేసరికనే ముసలోళ్ళు మోసపోయినారు, 2500 ఇస్తాము అని అనేసరికి మా మహిళలు మోసపోయినారు. కానీ మార్పు ఏం మారలేదు సార్. కేసీఆర్ ప్రభుత్వంలో 10 ఏళ్ళు ఎక్కడో 500 కిలోమీటర్ల దూరం నుంచి గంగా జలాలను, గోదావరి జలాలను తీసుకొచ్చి తెలంగాణ మహిళల కాలు కడిగిన ఘనత మా కేసీఆర్ సార్కు దక్కుతుంది సార్. ఇప్పుడు వాటర్ కూడా రావట్లేదు, కరెంట్ తీసేస్తున్నారు. చాలా బాధాకరం సార్. అల్లకొల్లంగా ఉంది రాష్ట్ర ప్రజలను. ఆయనకు ఏమన్నా శుద్ధి ఉంటే, తెలంగాణ ప్రజల పట్ల అవగాహన ఉంటే, మంచి చేయాలని అనుకుంటే నువ్వు ఏది తీసేయకుండా నువ్వు ప్రజలకు మేలు చేయి. నీకు ఒక్కసారి 5 ఏళ్ళు నీకు అధికారం ఇచ్చిండ్రు, నువ్వు చేయి, మేము వద్దనట్లే నీకు కూడా సహకరిస్తాం సార్. మన గవర్నమెంటే, అప్పుడున్న గవర్నమెంటే, ఈ గవర్నమెంట్ ఎవరికైనా గవర్నమెంటే. మంచి చేయండి, తెలంగాణ ప్రజలని ఆగం చేయకండి అనేది ఒకటే కోరుకుంటున్నాను రేవంత్ రెడ్డి సార్ని. ఈరోజు తెలంగాణ నడిబొడ్డున మన అమరులకు జోహారు అర్పించడం కొరకు జ్యోతితోటి మేము ఒక ప్రదర్శనగా మేము ఈ తెలంగాణ నడిబొడ్డున అమరుల స్తూపం దగ్గరికి వచ్చి ఉన్నాం. ఈరోజు రేవంత్ రెడ్డి సర్కార్లో కరెంటు తీసేయడము, మైకులకు పర్మిషన్ ఇవ్వకపోవడము, అమరవీరులకు జోహార్లు తృప్తిగా అర్పించుకోకుండా అరాచకము చాలా బాధాకరము. అమరవీరుల స్థూపం చుట్టూ కంచెను నాటిరు ప్రజెంట్, ఏం చెప్తారు? అమరుల వీరుల చుట్టూ కంచె నాటడము చాలా సిగ్గుసేటు. ఎందుకంటే ఇది త్యాగాల తెలంగాణ, ప్రతి ఒక్కరూ సాధించుకున్న తెలంగాణ. ఆ 3 కోటి జనమంతా కలిసి తెలంగాణను సాధించుకున్నారు. ఈరోజు అమరులైన బిడ్డలు, వారి తల్లిదండ్రి గోస, ఈరోజు మేమందరం కలిసి వాళ్ళకు జోహార్లు అర్పించడానికి మేము మనస్ఫూర్తిగా మరి ఇక్కడ ఎన్నో మన రాష్ట్రం మొత్తం నలుమూల నుంచి వచ్చినాం. ఇక్కడికి వచ్చినప్పుడు కనీసం స్వాతంత్రం లేకుండా అంటే ఇంత చీకట
చీకటి ఎక్కడ ఉంటుంది? దొంగల రాజ్యంలో చీకటి ఉంటుంది. మరి చీకటి అంటే లైట్లు తీసేయడము, పర్మిషన్ లేకపోవడము, కంచె వేయడము చాలా సిగ్గుసేటు. తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం సాధించుకున్న ఘనత సీఎం కేసీఆర్ గారితో అడుగులో అడుగేసి నడిచిన తెలంగాణ బిడ్డలమందరము ఈరోజు సీఎం రేవంత్ రెడ్డి గారికి మేము చెప్తున్నది ఒకటే, మహిళలమంతా ముఖండంగా మాట్లాడుతున్నాం ఒకటే. గ్రామాలలో చూస్తే నీళ్లు లేవు, ఈ హైదరాబాద్లో కూడా నీళ్లు లేవు, ట్యాంకీలలో తెచ్చుకుంటున్నారు, కరెంటు లేదు. కరెంటు ఇది మార్పా? కరెంటు లేదు, రుణమాఫీ రకరకాల ప్రాబ్లమ్స్ ఉన్నాయి. రేవంత్ రెడ్డి సార్, ఆడబిడ్డల ఉసురు నీకు తప్పకుండా ముడుతుంది. ఫ్రీ బస్సు పెట్టినావు, ఫ్రీ బస్సు ఎవడు పెట్టమని నిన్ను అడగలేదు. ఫ్రీ బస్సు పెట్టి ఆ బస్సులో ఆడోళ్ళు కొట్లాడుకున్నాడు. ఆ ఇంటికి ఎన్ని రకాల ప్రాబ్లమ్స్ తోటి ఆడోళ్ళు వస్తున్నారు, ఒకటి కూడా మనశ్శాంతిగా అనేది లేదు. ఇది ఆడబిడ్డలకైనా చేస్తున్నది ఎక్కడిది? కళ్యాణ లక్ష్మి దానితో పాటు తులం బంగారం అన్నాడు, అదే అయిందా? రకరకాలుగా చేస్తున్నావు సీఎం రేవంత్ రెడ్డి సారు. మేమందరం మహిళలము, మీరు ఆలోచించండి. మీ పరిపాలన ఈ 6 నెలల్లో ఎంత అవస్థలు పాలవుతున్నారో, ప్రతి ఒక్క బిడ్డ, పుట్టిన బిడ్డ వరకు వృద్ధుల వరకు అవస్థలు పడుతున్నారు. ఆ అవస్థ ఎట్లా పడుతున్నారు అంటే కరెంటు తోటి ప్రాబ్లం ఉన్నది, హాస్పిటళ్ళకు పోతే ప్రాబ్లం ఉన్నది, బస్సులు ఎక్కితే ప్రాబ్లం ఉన్నది. ఆ రైతులు గోసపడుతున్నారు నీళ్లు లేక, రకరకాలుగా ఉన్నాయి. ఆ విధంగానే మేము చెప్తున్నాం సార్, మీరు మీ పాలన ఎంతవరకు కొనసాగిస్తారో మాకు తెలియదు. మీరే చాలాసార్లు అన్నారు నేను గెలుస్తా కానీ ముఖ్యమంత్రి అయితే అనుకోలేదు కదా, మీ మనసాక్ష్యం మీరు ఒప్పుకున్నారు కదా, మరి మీరు ఏం న్యాయం చేస్తారో చేయండి. ఇది మాత్రం ఇది చాలా సిగ్గుసేటు అని చెప్తున్నాం. తెలంగాణ లోగోలు మారుస్తూ ఉన్నారు, ఏదైతే కేసీఆర్ పెట్టినా అవన్నీ మారుస్తూ ఉన్నారు, ఏం చెప్తారు? కేసీఆర్ పెట్టిన లోగోలు మారడము సీఎం రేవంత్ రెడ్డి సార్ తరం కాదు. ఎందుకంటే తనకంటే ముందు 10 సంవత్సరాలు టీఎస్ ఉండే, టీజీ ఆల్రెడీ చేసినారు, ఇప్పుడు చిహ్నాన్ని మారుస్తామంటున్నారు. మారిస్తే ఊకునే సార్. సకల జనుల సమ్మె ఎట్లా అయిందో, తెలంగాణ కోసం ఏ విధంగా అయితే రోడ్లు ఎక్కినామో ఆ విధంగానే ఉంటుంది నెక్స్ట్. అంతే, దేనికైనా సిద్ధమే. అలవాటే కదా రోడ్ల మీద కూర్చున్నాయి కదా సాధించుకున్నది. ఇప్పుడు ఇందిరమ్మ రాజ్యంలో అందరు సంతోషంగా ఉన్నారని చెప్తారు రేవంత్ రెడ్డి. ఇందిరమ్మ రాజ్యంలో ఆడవాళ్ళకు అవమానం ఉంది, ప్రతి ఇంట్లో కన్నీటి చుక్కలే ఉన్నాయి. రైతు మళ్ళీ అదే కరెంటు పోతున్నది, బాయికాడ వండుకుంటున్నాడు. అప్పుడు మనము చిన్న ఉన్నప్పుడు 20 ఏళ్ళు 30 ఏళ్ళ కింద ఏ విధంగా అయితే బస్సులల్లో సీట్లు ఆపి చిన్నపిల్లల్ని ఎక్కించి బ్యాగులు వేసిరో ఆ విధంగా ఇప్పుడైంది. సిగ్గైతే లేదా సార్?